సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఎప్పుడు వివాదాలతోనే వార్తల్లో ఉంటారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్పై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. రజనీకాంత్ స్టార్ హీరో కాదని, స్లో మోషన్ షాట్స్ లేకపోతే జీరోనేనని వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై రజనీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏం చేసినా వివాదమే. అసలు వివాదాలు అవడానికి మాట్లాడతారా, లేక ఆయన మాట్లాడాక వివాదం అవుతాయా అర్థం కాదు. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న వర్మ మీడియాకి మాత్రం ఎప్పుడు దగ్గరంగానే ఉంటూ ఉంటాడు. తన మాటలతో, తన ట్వీట్లతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి తన టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచాడు వర్మ. ఇటీవల ఆయన మొదటి సినిమా శివరి రిలీజ్ అయింది. అప్పటినుంచి మళ్లీ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఐబొమ్మ రవి అరెస్ట్పై, రాజమౌళి వివాదం గురించి కూడా స్పందించాడు. రాజమౌళికి సపోర్ట్గా నిలిచాడు. స్పిరిట్ బ్యూటీ తృప్తి డిమ్రీ, చీరలో సింగారం అదూర్స్ ఫోటోలు అలాగే చిరంజీవి, బాలకృష్ణపై కూడా ఒక రేంజ్లో కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ని టార్గెట్ చేశాడు. ఆయనకు స్టార్ హీరో అయ్యే లక్షణాలు లేవని చెప్పాడు. దీంతో రజనీకాంత్ ఫ్యాన్స్ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్ముంటే బయట కనబడు అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఇంకా ఈ ఇంటర్వ్యూ రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ, స్లో మోషన్ షాట్స్ లేకపోతే అసలు రజనీకాంత్ స్టార్ హీరో అయ్యుండేవాడు కాదు. స్లో మోషన్ షాట్స్ని ఆయన వాడినట్టుగా ప్రపంచంలో ఎవరు వాడారు అంటూ వెటకారంగా కామెంట్స్ చేశారు. దీంతో వర్మ చేసిన ఈ కామెంట్స్ కాస్త వివాదానికి దారి తీశాయి. తమిళ స్టార్ హీరో, కోట్లాది మంది అభిమానించే వ్యక్తిని పట్టుకుని అలాంటి కామెంట్స్ చేస్తావా అంటూ వర్మపై ఫైర్ అవుతున్నారు రజనీ ఫ్యాన్స్. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేదా అనేది చూడాలి. రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు రజనీకాంత్ అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. వర్మపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ బెదిరింపులకు కూడా దిగుతున్నారు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.